అందరికీ నమస్కారం. నిన్న ఒడిశాలో జరిగినటువంటి రైలు ప్రమాదం చాలా బాధాకరమైన దుర్ఘటన. సుమారు 300కి పైగా మరణించడం జరిగింది. అలాగే 1000కి పైగా గాయపడినటువంటి వారు ఉన్నారు. అటువంటి సంఘటన దేశ చరిత్రలోనే ఎన్నడూ మనం ఎరగలేదు. 3 రైళ్లు ఒకేసారి ఢీకొట్టుకొని ఇంతమంది చనిపోవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని కూడా, మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అందరినీ కూడా కలిచివేసింది. మరి ఆ చనిపోయినటువంటి వారందరికీ కూడా సంతాపం తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా నా తాలూకా సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. ఈ యొక్క సంఘటన, ఈ బాధని తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలి, ఆ ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ గాయపడినటువంటి వారు, తీవ్రంగా గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా కోలుకోవాలని కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారు కూడా ఇందులో ఉన్నారని సమాచారం అందింది. మరి ముఖ్యంగా డిఆర్ఎం వాల్తేరు గారు ఇందాకే ప్రెస్ కూడా చెప్పారు, సుమారు 178 మంది ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఏపీ వాళ్ళు ఉన్నారని. అందులో 100కి పైగా విశాఖపట్నంలోనే కూడా చేయించుకోవడం జరిగింది. కాబట్టి ఉత్తరాంధ్ర వాసులు కూడా ఇందులో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా వాసులు కూడా ఉండొచ్చనే అనుమానం కూడా ఉంది. మరి ఇందుకోసం మరి తెలుగుదేశం పార్టీ నుంచి మరి శాసనసభ్యులు బెందాలం అశోక్ గారు ఇచ్చాపురం నుంచి, ఆయనతో పాటు కలమట వెంకటరమణ గారు పాతపట్నం మాజీ శాసనసభ్యులు, వీళ్ళిద్దరికీ కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వాళ్ళను కూడా ఇమీడియట్గా పంపించడం జరుగుతుంది. వాళ్ళు కూడా అందుబాటులో అక్కడ ఉంటారు. మరి అదే రకంగా ఎవరికైతే అవకాశం ఉందో ఈ యొక్క చర్యల్లో పాల్గొనడానికి, వాళ్ళందరూ కూడా మానవతా దృక్పథంతో వాళ్ళు కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా నేను కోరుకోవడం జరుగుతుంది. నిజంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ ఒక్క ఫోన్ కాల్ కూడా లేకుండా అక్కడ సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో హాస్పిటల్కి సుమారు 500 మంది యువకులు బ్లడ్ డొనేట్ చేయడానికి అక్కడ కదిలి వచ్చారనంటే, మానవత్వం చూపించినటువంటి ఆ యువకులందరికీ కూడా మనం అందరం కూడా అభినందించాలి. ఇటువంటి సమయంలో, ఇటువంటి దుర్ఘటన అయినటువంటి సమయంలో 10 మంది కలిసికట్టుగా వాళ్ళకి అందరికీ కూడా సహాయ కార్యక్రమాలు పాల్గొనగలిగితే త్వరగా ఈ యొక్క బాధ నుంచి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా సహకరించమని కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం మీద